మహిమ కలుగునుగాక. ఈ రోజున మరొకసారి మీ ముందుకు రావటానికి గల కారణము, మన సహోదరుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య కేసు విషయమై మీ ముందుకు రావటము జరుగుతూ ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, పగడాల ప్రవీణ్ గారు చనిపోయి ఇప్పటికీ 6 రోజులు కావస్తా ఉన్నది. ఈ 6 రోజుల నుంచి కొంతమంది వ్యక్తులు కామెంట్ పెడుతూ ఉంటే, అవి చూస్తూ వింటూ ఉంటే హృదయం ఎంతగానో ఆవేదన, ఆ తరువాత గాయమవుతూ ఉన్నది. ఎందుకు అంటే, ఎంతటి దుర్మార్గుడు చనిపోయినా కూడా చనిపోయిన తర్వాత అయ్యో పాపము అని చెప్పి అంటారు సహజంగా. కానీ మంచివాడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతనిని గూర్చి, అతను చేసినటువంటి మంచి పనులను గూర్చి, అతని గూర్చి చాలామంది వేదన చెందుతారు, రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. ఏం చేశారు మంచి పని అని చెప్పి గమనించినట్లయితే, తాను సాఫ్ట్వేరు కంపెనీలను 3 సొంతగా స్థాపించి అనేక మంది వ్యక్తులకు జీవనోపాధిని అందులో చూపించి ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ వచ్చినటువంటి డబ్బుతోటి దేవుని యొక్క సేవ నిమిత్తము, అలాగే బీదలకు సహాయ నిమిత్తము వాడాడు. మరొకటి, తనకు 2 కుమార్తెలు ఉంటే తన 2 కుమార్తెలతో పాటు మరొక 10 మంది అనాథ పిల్లలను తీసుకొని వచ్చి తన ఇంటిలోనే వారు తింటున్నటువంటి ఆహారాన్ని పెట్టి, తన కుమార్తెలతోటే వారు నివాసం ఉండేటట్లుగా వసతులు కల్పించి చక్కగా వారి యొక్క పోషణ విషయంలో బాధ్యత తీసుకున్నాడు. మరి అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఎంతైనా కూడా వేదన అన్నది కలిగిద్ది. మంచివాడు కాకుండానే కామెంట్ పెడుతున్నటువంటి వ్యక్తులారా గమనించండి. మంచివాడు కాకుండానే రాజకీయ నాయకులు, ఎస్పీలు, డిఎస్పీలు, ఐజీలు, సిఐలు, ఎస్ఐలు ఒక వీర మరణము పొందినటువంటి సైనికుడికి ఎలాంటి లాంఛనాలు చేస్తారో అలాంటి లాంఛనముగా ఆ డెడ్ బాడీని హైదరాబాదు ప్రాంతానికి పంపించటం జరిగింది. ఆలోచన చేయండి కాస్తంత. సనాతన ధర్మము అని చెప్పి అంటున్నటువంటి సోదరులారా, మేము కూడా భారతదేశంలోనే పుట్టాము, భారతదేశంలోనే పెరిగాము, భారతదేశపు పౌరసత్వము అన్నది మాకు కూడా ఉన్నది. భారతదేశంలో సనాతన ధర్మము అన్న వ్యక్తులు మాత్రమే పుట్టల. అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. సనాతన ధర్మము ఏమి నేర్పిస్తూ ఉన్నది? మీరు ఏమి నేర్చుకుంటూ ఉన్నారు? హింసకు ప్రేరేపిస్తూ ఉన్నదా? ఏ ధర్మము కూడా హింసకు దారి తీయాలి అని చెప్పి బోధించదు కదా. మరి మీరెందుకు ఇంత క్రూరముగా మనుషులను ఇష్టానుసారంగా చంపటానికి వెనకడుగు వేయటం లేదు? ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి చనిపోతే ఇప్పటికీ కూడా పోస్ట్ మార్టం రిపోర్టు ఇంకా ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు అంటే, కేసుని తప్పుత్రోవ పట్టించాలి అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నారా? పోలీసులు కలిగి ఉన్నారా? లేక పోలీసులు న్యాయముగానే వారి యొక్క డ్యూటీ చేస్తూ ఉంటే వారి పైన ఉన్నటువంటి అధికారులకు ఒత్తిడికి ఏమైనా లొంగిపోతున్నారా? లేక పోలీసు ఒత్తిడికి లొంగిపోయి ఆ డాక్టర్లు ఆ రిపోర్టు ఆలస్యం చేస్తూ ఉన్నారా? అదే గనక గవర్నమెంట్ తలుసుకుంటే 1-2 రోజుల్లోనే ఆ హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరో నిర్ధారణ చేసి పట్టుకొచ్చేవాళ్లే కదా. మరి ఈ రోజున గవర్నమెంట్ కూడా మౌనముగా నోరు మెదపకుండా ఉండటానికి కలిగినటువంటి కారణం ఏమిటి? కాస్తంత విఘ్నులైనటువంటి వారు ఆలోచన చెయ్యండి. ఈ కేసుని యాక్సిడెంట్గా చిత్రీకరించి ఈ కేసుని క్లోజ్ చేయాలి అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నారో, ఇది 100% హత్యే.
దానికి ప్రూఫ్లు ఏమైనా మీకు కావాలి అంటే ఇదిగో మీరు వినండి, ఈ వ్యక్తి ఏం మాట్లాడుతూ ఉన్నాడో. మీరేమో యాక్సిడెంట్ అని చెప్పి చిత్రీకరించి కేసుని క్లోజ్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటే ఈ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు వినండి. మా హిందువులే ర్యాంప్ అడిచేసి ఎందుకని అట్లా చెప్తాం మరి? ఎన్నన్నా అట్లా చంపడం తప్పలేదు. తప్పే లేదు బ్రో. నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్లో పడిపోతావు నువ్వు. అట్లా ఉంటుంది. దట్ ఈస్ హిందూ పవర్. చెప్పుకోవడం పవర్ రావద్దు. అట్లా ఉంటుంది. ఎవరైనా సరే ఉంటే మాత్రం ఎక్కిపోతుంది. నమస్తే, నా వీడియో వైరల్ అవుతుందో దాని గురించి మొక్కను అడుగుతున్నానండి. ప్లీజ్ సారీ. అండ్ విన్నారు కదండి, ముందేమో దట్ ఈజ్ హిందూ పవర్, ఎవరైనా అట్లా మాట్లాడితే ఖచ్చితంగా పడిపోతారు, ఇలాంటి మరణాలే అవతల వ్యక్తులు కూడా సంభవిస్తాయని చెప్పి చెప్తూ ఉన్నాడు. విన్నారు కదా. ఇంకా ఆధారం ఏమన్నా కావాలా చెప్పండి సార్. మీరు కూడా కాస్తంత ఆలోచన చేసి ఈ కేసు విషయంలో కాస్తంత శ్రద్ధ తీసుకోవలసిందిగా మీకు విన్నవించుకుంటూ ఈ మాటలు